భగవంతుణ్ణి పూజించడానికి, భగవంతుణ్ణి స్మరించడానికి, భగవద్భక్తిని నిలుపుకోవడానికి, భగవంతుడిలో లీనమవడానికి ప్రత్యేకమైనటువంటి సామగ్రి అంటే ఎక్విప్మెంట్ ఏమీ అక్కర్లేదు. నిత్య పూజలు ఇవిగో నేర్చిన నోపు, మన గమన చేష్టలు, మన ఉచ్ఛ్వాస విశ్వాసాలు, మనం తినేటటువంటి పదార్థాలు, మన రుచులు, మన చేతులు కాళ్ళు కలిపేటటువంటి క్రియలు, మన మాటలు, ఇవన్నీ కూడా దేవుడి పూజలే. దీన్నే శివమానస పూజ అంటూ శ్రీ శంకరాచార్యుల వారు వ్రాసి ఉన్నారు. ఈ శివమానస పూజలో శంకరాచార్యుల వారు 5 శ్లోకాల్లో మానసికంగానే భగవంతుడిని ఆరాధించుకోవచ్చు, మానసికంగానే భగవంతుడిలో మనం లీనం కావచ్చు, అదే నిత్య పూజ అంటూ నేర్పించాడు. అందులో మొదటి శ్లోకం, రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదమోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటూ మానస పూజను బోధించారు. నిత్య పూజలు ఇవిగో చూడండి. నిత్య పూజలివిగో నేర్చినవో ప్రత్యక్షమైనట్టే పరమాత్మునికి నిత్య పూజలివిగో నేర్చి